హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలామంది చనిపోవడం చూస్తుంటాం. లైక్ హార్ట్ అటాక్ కానీ, కొంతమంది అయితే ఫిట్స్ వచ్చి చనిపోవడం కానీ, కొంతమంది ఎక్కడి నుంచి అన్న పడి చనిపోవడం కానీ, కరెంట్ షాక్తో చనిపోవడం కానీ, వీళ్ళందరినీ చూస్తుంటాం. అప్పుడు మనకేమనిపిస్తుంది? సహజంగా అయితే వాళ్ళని కాపాడలేకపోయామని, ఒక్కోసారి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలనుకున్నా కూడా కుదరకపోవడము, అలాంటివి చేస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పోలీసులు మాత్రం ఒక సపరేట్ పని అయితే చేశారు. అదేంటంటే అక్కడ ఉన్న వారందరికీ ఏంటంటే ఆశ్చర్యపోయేంత పని చేసేసిండ్రు అనమాట. అసలు ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అసలు వీళ్ళు దీని అంతటి కారణం ఏంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మళ్ళీ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర ఒక ఏరియాలో ఒక పాత గోడ మీద ఒక ఇద్దరు వ్యక్తులు వర్క్ చేసుకుంటున్నారు అనమాట. ఇట్లా వర్క్ చేసుకుంటే ఏం జరిగిందంటే, సడన్గా గోడ కూలిపోవడం అయితే జరిగింది. ఇట్లా కూలిపోవడంతో ఒక మనిషి అనేది అక్కడికి హఠాత్తుగా మరణించడం అయితే జరిగింది. ఇట్లా మరణించిన తర్వాత ఏంటంటే, ఇంకొక వ్యక్తి కొన ఊపిరితో కొట్టుకుంటుంటే అక్కడ ఉన్న ఒక మహిళా పోలీస్ వాళ్ళు మగ పోలీస్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే అతనికి ఊపిరి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. తనని కాపాడడానికి తీసుకొచ్చి అంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి అనేది బతకలేకపోయాడు. అతనికి ఏంటంటే ఇంకా ఊపిరి అనేది నోటుతో ఊపిరి అనేది ఎక్కువసేపు ఇచ్చి బతకాలని ట్రై చేశారు. ఆయన కుదరలేదు. తనకు అదిగాక సిపిఆర్ చేసి సిపిఆర్ వల్ల కూడా బతుకుతాడనే ఛాన్స్ ఎక్కువ ఉండి, అలాగే ఒక గంట సేపు అంటే అంబులెన్స్ కాల్ చేశారు. అంబులెన్స్ వచ్చేలోపే వీళ్ళకు సిపిఆర్ అదంతా చేయడం జరిగింది. ఈ సిపిఆర్ అదంతా చేసినా కూడా పాపం అతను మాత్రం బతకలేదు. ఇది చూసిన అక్కడున్న పబ్లిక్ అంతా ఏం చేశారంటే సోషల్ మీడియాలో ఫోటోలు తీసుకొని షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఒక ప్యాషన్ అయిపోయింది. ఎవరన్నా ఏదైనా అయినా కూడా సోషల్ మీడియాలో తీసుకొచ్చి ఫోటోలు, సెల్ఫీలు దిగడం. అంతేగాని ఎవరన్నా చనిపోతుంటే ప్రమాదంలో ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఇట్లా హాస్పిటల్లో చేద్దామని లేనే లేదు. ఒకసారి ఆలోచించండి, రేపు అదే పొజిషన్లో మీరుంటే అందరూ మీ చుట్టూ వారు కూడా అదే చేస్తారు. ఒకసారి ఆలోచించి, ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసింది మంచిదే, కాకపోతే ఏంటంటే చివరి నిమిషం వరకు బ్రతికించలేకపోయాడు. అదే మీ దగ్గర ఏదైనా వాహనం కానీ అంటే వెహికల్ ఏదైనా ఉన్నా కూడా ఒకసారి తీసుకొని అతన్ని పోయి బతికించే అవకాశం మీలో కూడా ఉంది. అంటే మీకు అందులో సిపిఆర్ చేస్తుంటే ఒక పక్క హాస్పిటల్కి వెళ్తుంటారు కదా, దగ్గర ఆక్సిజన్ మొత్తం ఏర్పాటు చేసి ఆ వ్యక్తి ప్రాణాలైనా కాపాడిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఒకసారి మనం చేసే తప్పు కూడా ఈ వీడియోలో ఉంది. ఒకసారి చూసుకొని మన తప్పులు అనేది మనం సవరించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.